సరే, కాసేపట్లో పెళ్ళి. ఇప్పుడేం చేస్తావు? సహస్రా, ఇదిగో బ్రాస్లెట్ తెమ్మన్నావుగా, తెచ్చాను. థ్యాంక్స్. మా బావ కోసం తీసుకురమ్మన్నాను. నేను మా బావకి ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళి మండపంలో కూర్చో. సరే. నిన్నరా ఏం మాట్లాడవేంటి? నిన్నటి వరకు లక్ష్మికి న్యాయం చేయాలి, లక్ష్మి వైపే నిలబడాలి అనేవాడివి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఎవరికి న్యాయం చేస్తున్నావో, ఎవరికి అన్యాయం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? నేను అన్ని వైపుల నుంచి ఆలోచించానురా. ఎలా ఈ సమస్యని పరిష్కరించాలో అన్ని వైపుల నుంచి వెతికాను. అలా వెతగ్గా నాకు ఒక్కటే పరిష్కారం దొరికింది. ఏంట్రా అది? నేరుగా వెళ్ళి మా వాళ్ళకి, మా తాతయ్య వాళ్ళందరికీ నాకు లక్ష్మితో పెళ్ళయిందని చెప్పి అందరినీ కన్విన్స్ చేసి పెళ్ళిని ఆపడం ఒక్కటే మార్గం రా. రే, అలా చెప్తే మీ అత్తయ్య ఊరుకుంటుందా? మీ వాళ్ళు తట్టుకుంటారా? తప్పదురా, ఇంతకు మించి మరో ఆప్షన్ లేదు. బావ వెళ్ళి అందరి ముందు నిజం చెప్తే ఎంత గొడవైనా సరే చివరికి ఆ లక్ష్మికి న్యాయం చేయాలి అని చెప్పి దాన్ని బావని కలుపుతారు. లేదు, నా స్థానంలోకి ఆ లక్ష్మి వస్తుందంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది. అలా జరగకూడదు. బావ వచ్చి నోరు విప్పకూడదు.